మన స్టూడెంట్స్ మన ప్రీవియస్ క్లాస్లో మనం ఎంట్రోపీ టెస్ట్ గురించి మాట్లాడాం కదా. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూశారు. ఇంతకీ కౌషిక్ ఎంట్రోపీ టెస్ట్ ఏమిటది? ఇచ్చిన సిరీస్ సిగ్మా యూఎన్ అది కన్వర్జెంట్ అవ్వాలంటే ఎంట్రోపీ ప్రకారంగా ఎంట్రోపీ ప్రకారంగా మనం ఏం కనుక్కోవాలి? లిమిట్ యూఎన్ హోల్ పవర్ 100n వాల్యూ కనుక్కోవాలి ఈక్వల్ టు ఎల్. ఈ వచ్చిన ఎల్ వాల్యూ కనుక లెస్ దాన్ 1 అంటేనేమో కన్వర్జెంట్ అంటున్నారు, గ్రేటర్ దాన్ 1 అంటేనేమో డైవర్జెంట్ అంటున్నారు. ఓకేనా? ఇదే మన ఎంట్రోపీ టెస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం విడిగా కాకుండా ఒకే దాంట్లో అన్ని వరుసగా ప్రాబ్లమ్స్ రాసించాను. 1 by 1 సాల్వ్ చేద్దాం. సో టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ ప్రాబ్లం 1 మళ్ళీ ప్రాబ్లం 2 ప్రాబ్లం 3 ప్రతిసారి రాయకుండా అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి మొత్తం 8 సమ్స్ అండి. ఈ 8 సిరీస్కి మనం కన్వర్జెన్స్ ఏమేమి కన్వర్జెంట్ అవుతాయి, ఏమేమి డైవర్జెంట్ అవుతాయి చూద్దాం. ఓకే, సో ఇచ్చిన సిరీస్ చేయడమే టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ మొట్టమొదటిది సిగ్మా n+1/2n + 5 హోల్ పవర్ n. సో కమ్ టు ద సొల్యూషన్. ఇవంతా క్వశ్చన్ అండి. ఆన్సర్స్లో ఇప్పుడు మొట్టమొదటిది ఫస్ట్ వన్ గివెన్ సిరీస్ ఈజ్ మొట్టమొదటి సిరీస్ ఏమి ఇచ్చారు? సిగ్మా n+1/2n + 5 హోల్ పవర్ n. దీన్ని ఏమనుకుంటారు మీరు? సిగ్మా యూఎన్. సో ఇక్కడ యూఎన్ అంటే ఏంటి? హియర్ యూఎన్ ఈక్వల్ టు యూఎన్ అంటే n+1/2n + 5 హోల్ పవర్ n మొత్తం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n. ఆ వాల్యూ చూడండి. లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే ఇక్కడ un అంటే ఏంటి? n+1/2n + 5 హోల్ పవర్ n మొత్తం un n+1/2n + 5 హోల్ పవర్ n. ఇంతవరకు un మళ్ళీ పవర్ ఎంత ఉంది? హోల్ పవర్ 1/n. ఇదంతా హోల్ పవర్ 1/n. దట్ ఈక్వల్ టు n క్యాన్సిల్ చేశారు అనుకోండి. సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n+1/2n + 5 మిగిలింది. దీని లిమిట్ చెప్పండి జాగ్రత్తగా. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా సేమ్ డిగ్రీ. ఇది n⁴1 ఇది n⁴1 హైయెస్ట్. కాబట్టి లిమిట్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా ఏం చేస్తారు? ఇక్కడ n కి ముందు పవర్ ఉంది, దీనికి ముందు కోషెంట్ ఎంత ఉంది? 1 బై ఇక్కడ n ముందు కోషెంట్ ఎంత? 2 1/2. సో ఇదంతా దేని వాల్యూ అండి? దేర్ఫోర్ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n వాల్యూ ఎంత వచ్చింది? 1/2. మరి 1/2 లెస్ దాన్ 1 కదా. సో మనకి లిమిట్ un హోల్ పవర్ 1/n లెస్ దాన్ 1 కాబట్టి రూట్ టెస్ట్ ప్రకారం ఏమవుతుంది? ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్. దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ సిగ్మా ఇచ్చిన సిరీస్ ఏంటి? n+1/2n + 5 హోల్ పవర్ n ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాబ్లం ఏంటి సొల్యూషన్. ఒకేసారి సెకండ్ ప్రాబ్లం పడుతుందాం. సెకండ్ వన్. ఓకే, ఇదంతా ఫస్ట్ వన్కి. దీంతో ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ వన్. సెకండ్ సిరీస్ ఏం ఇచ్చారు? సిగ్మా 1/e⁴n ఇంటూ 1+1/n హోల్ పవర్ 2n. చెప్పండి. గివెన్ సిరీస్ ఈజ్ సిగ్మా 1/e⁴n ఇంటూ 1+1/n హోల్ పవర్ 2n. సిగ్మా 1/e⁴n ఇంటూ 1+1/n హోల్ పవర్ 2n. దీన్ని ఏమనుకుంటారు మీరు? ఈక్వల్ టు సిగ్మా యూఎన్ అనుకోండి. దాని అందరూ సిగ్మా యూఎన్ అనుకోండి. సో హియర్ యూఎన్ ఈక్వల్ టు యూఎన్ అంటే ఏంటండి? 1/e⁴n ఇంటూ 1+1/n హోల్ పవర్ 2n. ఇదంతా యూఎన్. నౌ నెక్స్ట్ ఏం అనుకుంటారు? లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n. ఆ వాల్యూ అనుకోండి. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏంటండి? 1/e⁴n ఇంటూ
1 ప్లస్ 1 బై ఎన్ హోల్ పవర్ 2n ఇంతవరకు un ఆ పవర్లో హోల్ పవర్ 1 బై n. ఇప్పుడు జాగ్రత్తగా ఏం చేస్తారంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ 1 బై n ప్రధానికి స్ప్లిట్ చేయండి. అంటే 1 బై ఈ పవర్ n ఇంటూ పవర్ 1 బై n దీనికి పవర్లో 1 బై n తర్వాత 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ 2n దానికి పవర్లో 1 బై n. ఈ 1 బై n ప్రత్యేకంగా స్ప్లిట్ చేస్తున్నాను. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతే 1 బై అలాగే ఉంటుంది. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1 బై n హోల్ స్క్వేర్. ఓకే, సో దట్ ఈక్వల్ టు లిమిట్ 1 బై అంటే 1 బై కాన్స్టెంట్ నెంబర్ అలాగే ఉంటుంది కాబట్టి అలాగే ఉంటుంది, 1 బై అలాగే ఉంటుంది. ఇప్పుడు లిమిట్ దీనికి అప్లై చేయండి. లిమిట్ 1 అంటే 1 ప్లస్ లిమిట్ 1 బై n అంటే 0 హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ 0 అంటే 1, 1 ఇంటూ 1 బై అంటే వాల్యూ ఎంత ఈక్వల్ టు 1 బై ఇందా చెప్పుకున్నాం 1 బై ఈ వాల్యూ ఏమవుతుంది ప్లస్ దాన్ 1, ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి. సో ఇదంతా దేనికి వాల్యూ అండి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 బై n వాల్యూ లెస్ దాన్ 1 కాబట్టి బై రూట్ టెస్ట్ దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ మరి లెస్ దాన్ 1 అనేది ఏమవుతుందండి సిరీస్ కన్వర్జెంట్ కామా సిగ్మా ఇచ్చిన సిరీస్ రాయండి 1 బై ఈ పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ 2n ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాబ్లం, అది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ కమ్ టు ద థర్డ్ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం 3 ఏమంటే గివెన్ సిరీస్ ఈజ్ మళ్ళీ given series is థర్డ్ ఏమి ఇచ్చారండి సిగ్మా 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్. గివెన్ సిరీస్ ఈజ్ సిగ్మా 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్. Come to the solution. Given series is okay na దీన్ని ఏమంటారు సిగ్మా un. ఇక్కడ un అంటే ఏంటండి హియర్ un ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్. ఇక్కడ un అంటే నౌ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 బై n. చూడండి limit n tends to infinity un whole power 1 by n that equal to limit n tends to infinity un అంటే ఏంటి 1 plus 1 by n whole power n square. ఇంతవరకు un మళ్ళీ పవర్ లో 1 by n that equal to limit n tends to infinity n square లో n square ఒకసారి క్యాన్సిల్ అయిపోతే మిగిలిన ఎంత 1 plus 1 by n whole power n. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై హోల్ పవర్ n అంటే ఈ మరి ఈ వాల్యూ ఏంటి గ్రేటర్ దెన్ 1 అవునా. కాబట్టి నాకు లిమిట్ n హోల్ పవర్ 1 బై n వాల్యూ ఏమైంది గ్రేటర్ దెన్ 1 అయింది. గ్రేటర్ దెన్ 1 వస్తే ఏమవుతుంది రూట్ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ ఏమవుతుంది అంటే డైవర్జెంట్ అవుతుంది. దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ సిగ్మా 1 plus 1 by n whole power n square is divergent. అది ఏమవుతుందంటే డైవర్జెంట్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ థర్డ్ ప్రాబ్లం. దీంతో ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు ద ఫోర్త్ వన్. ఇప్పుడు ఫోర్త్ దానికండి గివెన్ సిరీస్ ఈజ్ ఏమిటది సిగ్మా nth రూట్ n మైనస్ 1 హోల్ పవర్ n. దీన్నే మీరు ఏమనుకుంటారు సిగ్మా un అనుకోండి. సో ఇక్కడ un అంటే ఏంటి nth రూట్ n మైనస్ 1 హోల్ పవర్ n. హియర్ un ఈక్వల్ టు nth రూట్ n మైనస్ 1 హోల్ పవర్ n. నెక్స్ట్ మళ్ళీ వాల్యూ అనుకోండి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. నౌ un whole power
1/n ఈక్వల్ టు ఆ వాల్యూ కనుక్కోండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే un అంటే ఏంటి n/n మైనస్ 1 హోల్ పవర్ n ఇంతవరకు un దానికి పవర్ మళ్ళీ ఎంత ఉంది హోల్ పవర్ 1/n హోల్ పవర్ 1/n దట్ ఈక్వల్ టు ఈ n క్యాన్సిల్ అయిపోతే లిమిట్ స్ప్లిట్ చేసుకోండి. లిమిట్ n/10 అంటే ఎంత 1 మైనస్ లిమిట్ 1 అంటే 1 ఆన్సర్ ఎంత 0. మరి 0 వాల్యూ ఏంటి లెస్ దాన్ 1. ఓకే సో లిమిట్ n హోల్ పవర్ 1/n వాల్యూ లెస్ దాన్ 1 కాబట్టి మళ్ళీ రూట్ టెస్ట్ ప్రకారం ఏమవుతుంది కన్వర్ట్ చేయండి. దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ ఇచ్చిన సిరీస్ అంటే సిగ్మా n/10 మైనస్ 1 హోల్ పవర్ n ఈజ్ కన్వర్జెంట్ సో ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఫోర్త్ వన్. సో వరుసగా 4 అయిపోయాయి, ఇంకొక 4. ఇప్పుడు కమ్ టు ఫిఫ్త్ వన్. గివెన్ సిరీస్ ఈజ్ come to fifth one. Here given series is fifth one like sigma n square by 3 power n. Sigma n square by 3 power n. దీన్ని మీరు ఏమనుకుంటారు యాక్చువల్గా సిగ్మా un. సో ఇక్కడ un అంటే ఏంటి n square by 3 power n. Here un equal to n square by 3 power n. ఓకే నౌ మళ్ళీ వాల్యూ కనుక్కోండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే un అంటే ఏంటి n స్క్వేర్ బై 3 పవర్ n మొత్తానికి హోల్ పవర్ 1/n. ఓకే సో దట్ ఈక్వల్ టు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ 1/n లోపలికి స్క్వేర్ బయట తీసుకెళ్ళిపోతుంది. అంటే n పవర్ 1/n హోల్ స్క్వేర్ బై 3 పవర్ n హోల్ పవర్ 1/n. ఈ 1/n ప్రధానికి స్ప్లిట్ చేశారు ముందుగా. ఒకేసారి ఇక్కడ స్ప్లిటింగ్ ఏంటి n స్క్వేర్ హోల్ పవర్ 1/n లో 1/n ఏమో లోపలికి ఈ స్క్వేర్ బయట తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు లిమిట్ n పవర్ 1/n అంటే n/10. సో లిమిట్ n/10 అంటే ఎంత 1 స్క్వేర్ బై ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతే లిమిట్ 3 అంటే ఎంత 3 మొత్తం ఆన్సర్ ఎంత అండి 1/3. 1/3 అంటే లెస్ దాన్ 1 కాబట్టి లిమిట్ n హోల్ పవర్ 1/n లెస్ దాన్ 1 కాబట్టి బై రూట్ టెస్ట్ ఇచ్చిన సిరీస్ ఏమవుతుందంటే కన్వర్జెంట్. దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ సిగ్మా n square by 3 power n is convergent. Sigma n square by 3 power n is convergent. So ఇంతవరకు ఫిఫ్త్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు ద సిక్స్త్ ప్రాబ్లం. సిగ్మా x పవర్ 2n by 2 power n. ఓకే ఇచ్చిన సిరీస్ ఏంటండి సిగ్మా x పవర్ 2n by 2 పవర్ n. దీన్నే మీరు అనుకుంటారు సిగ్మా un అనుకుంటారు సిగ్మా un. సో హియర్ un ఈక్వల్ టు ఇక్కడ un అంటే x పవర్ 2n by 2 పవర్ n. x పవర్ 2n by 2 పవర్ n. నౌ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ un అంటే ఏంటి x పవర్ 2n by 2 పవర్ n. x పవర్ 2n by 2 పవర్ n హోల్ పవర్ 1/n ఇక్కడ జాగ్రత్త చూడండి. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఈ పవర్ 1 ప్రధానికి స్ప్లిట్ చేయండి. x పవర్ 2n హోల్ పవర్ 1/n by 2 పవర్ n హోల్ పవర్ 1/n. ఓకే దట్ ఈక్వల్ టు ఇక్కడ n క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలినంత లిమిట్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ బై లిమిట్ 2 అంటే ఎంత 2.
అంతే. మనకు వచ్చిన వాల్యూ ఏంటి? లిమిట్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ హోల్ పవర్ 1/n. ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఏంటి? గ్రేటర్ దాన్ 0. మరి నాకు కన్వర్జెంట్గా పోనీ సిరీస్ కన్వర్జెంట్ చెప్పాలంటే ఈ వాల్యూ లెస్ దాన్ 1 అంటే కన్వర్జెంట్ అని, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అని చెప్పగలను. కానీ ఇక్కడ నాకు లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1/n వాల్యూ ఎంత వచ్చింది? x² అయిపోయింది. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఏంటి? గ్రేటర్ దాన్ 0 అన్నారు. ఎక్స్ పాజిటివ్ అన్నాడు తప్ప ఎక్స్ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 మెన్షన్ చేయలేదు. కాబట్టి మరి x² కూడా వచ్చింది. ఇప్పుడు మరి నాకు కన్వర్జెన్స్ డైవర్జెన్స్ ఎలా మనం యూజ్ చేసుకోవాలి? ఈ x² వాల్యూ కనుక లెస్ దాన్ 1 అంటేనేమో కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అంటేనేమో డైవర్జెంట్. ఓకేనా? దీని కంటిన్యూషన్ ఇక్కడ వస్తుంది చూడండి. ఓకే, సో మనకి ఇక్కడ లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1/n వాల్యూ x² మాత్రమే వచ్చింది. అది లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 మనకి తెలియదు. ఎందుకంటే ఇక్కడ x అనే ఒక అన్నోన్ నెంబర్ which is greater than 0 మనకు తెలిసిందే. బట్ హియర్ did not mention whether x is less than 1 or greater than 1. x వాల్యూ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 మెన్షన్ చేయలేదు. ఓకే, కాబట్టి ఏం చేస్తారు? ఈ లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1/n వాల్యూ లెస్ దాన్ 1 అంటే కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్ మనకు తెలిసిన రూట్ టెస్ట్. ఈ వాల్యూ x² వచ్చింది. కాబట్టి x² అనేది లెస్ దాన్ 1 అంటేనేమో కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అంటేనేమో డైవర్జెంట్. అదే రాయాలి. సో దేర్ ఫోర్ బై రూట్ టెస్ట్ x² సిగ్మా ఇచ్చిన ఏంటిది? x⁴2n/2n ఈజ్ కన్వర్జెంట్ ఎప్పుడు? ఇఫ్ x² లెస్ దాన్ 1 అండ్ డైవర్జెంట్ ఇఫ్ x² గ్రేటర్ దాన్ 1. కానీ మనం మెన్షన్ చేస్తుంది x అండి. x లెస్ దాన్ 1, x గ్రేటర్ దాన్ 1 ఇక్కడ ఏమన్నా వచ్చింది? x² వచ్చింది. నాకు కావాల్సింది x² లెస్ దాన్ 1 అనేది x ఏమవుతుంది? x వాల్యూ దేనికంటే తక్కువ ఉండాలి? ఈ కేసులో దేనికంటే ఎక్కువ ఉండాలి. మనం దాంతో మెన్షన్ చేయాలి. అంటే దట్ ఈజ్ సిగ్మా x⁴2n/2n ఈజ్ కన్వర్జెంట్ ఎప్పుడు? ఇఫ్ x² లెస్ దాన్ 2 అండ్ డైవర్జెంట్ ఇఫ్ x² ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఈ టోటల్ తీసుకుని 1 into 2 దట్ ఇంప్లైస్ sigma x⁴2n/2n is convergent ఎప్పుడు? if x² less than 2 అయితే x is less than √2. రెండు వైపులా స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలంటే రూట్ పెట్టండి. అండ్ డైవర్జెంట్ ఇఫ్ చూడండి x² గ్రేటర్ దాన్ 2 అంటే x గ్రేటర్ దాన్ √2. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? సో దీంతో 6th ప్రాబ్లం ఏంటి? ఓకే, దాంతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఇచ్చేవాడు. ఇక మిలియన్ నెక్స్ట్ సిరీస్ ఏంటి? 7th వన్ సిగ్మా n⁴α ఇంటూ x⁴n. నెక్స్ట్ 7th వన్ సిగ్మా n⁴α ఇంటూ x⁴n అన్నారు. గివెన్ సిరీస్ ఈజ్ సిగ్మా n⁴α ఇంటూ x⁴n. ఇక్కడ x కి లిమిట్ ఇచ్చాడంటే 0 లెస్ దాన్ x లెస్ దాన్ 1 అని. ఓకే, దీన్ని మీరు ఏమనుకుంటారు? సిగ్మా un. సో ఇక్కడ un అంటే ఏంటి? n⁴α ఇంటూ x⁴n. హియర్ un ఈక్వల్ టు n⁴α ఇంటూ x⁴n. నెక్స్ట్ అనుకోవాలి మళ్ళీ లిమిట్ un హోల్ పవర్ 1/n చూడండి. నౌ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ un అంటే ఏంటి? n⁴α ఇంటూ x⁴n హోల్ పవర్ 1/n. ఓకే, దట్ ఈక్వల్ టు లిమిట్స్ పిచేయండిగా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n⁴α హోల్ పవర్ 1/n ఇంటూ x⁴n హోల్ పవర్ 1/n. పవర్ 1/n ప్రతి దానికి స్ప్లిట్ చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్ఫాను బయటికి పవర్ 1 బై లోపల తీసుకెళ్ళండి అంటే n పవర్ 1 బై n హోల్ పవర్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ n అని క్యాన్సిల్ అయిపోతే x. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n పవర్ 1 బై n అంటే ఎంత 1 పవర్ ఆల్ఫా ఇంటూ x అంటే ఆన్సర్ ఎంత x. లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 వాడి ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు ఏంటిది x లెస్ దాన్ 1 కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత లెస్ దాన్ 1. సో ఇక్కడ లిమిట్ n హోల్ పవర్ 1 బై n డైరెక్ట్గా లెస్ దాన్ 1 వచ్చింది కాబట్టి therefore by root test sigma n power alpha into x power n where 0 less than x less than 1 is convergent. ఏమంటే ఆ సిరీస్ ఏమవుతుంది మనకి ఇప్పుడు కన్వర్జెంట్. ఓకే సో 7th అయిపోయింది. కమ్ టు ద లాస్ట్ వన్ 8th. గివెన్ సిరీస్ ఈజ్ మొత్తం చూడండి 2 by 1 square into x plus 3 square by 2 cube into x square plus so on plus n plus 1 whole power n by n power n plus 1 into x power n plus so on where x greater than 0. మొత్తం మెన్షన్ చేశాడు. ఈ మొత్తం మీరు ఏమనుకుంటారు సిగ్మా యూఎన్ అనుకోండి. సో ఇక్కడ యూఎన్ అంటే ఎవరు వస్తారు హియర్ యూఎన్ ఈక్వల్ టు యూఎన్ అంటే ఏంటి ఇదంతా సిరీస్లో ఎంత టర్మ్ యూఎన్. ఇక్కడ ఎంత టర్మ్ ఏంటి n ప్లస్ 1 హోల్ పవర్ n బై n పవర్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n ఇదంతా కూడా యూఎన్. n ప్లస్ 1 హోల్ పవర్ n బై n పవర్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n విత్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇంతవరకు యూఎన్. ఇప్పుడు లిమిట్ కనుక్కోండి. నౌ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 బై n ఆ వాల్యూ చూద్దాం ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏంటి n ప్లస్ 1 హోల్ పవర్ n బై n పవర్ n ప్లస్ 1 ఉంది. n పవర్ n ప్లస్ 1 ని n పవర్ n ఇంటూ n అంతేగా n పవర్ n ప్లస్ 1 ని n పవర్ n ఇంటూ n అని రాయండి ఇంటూ ఎక్స్ పవర్ n ఇంతవరకు un పవర్లో 1 బై n. ఇప్పుడు లిమిట్ ప్రధానికి పవర్ 1 బై n ప్రధానికి స్ప్లిట్ చేయండి అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 హోల్ పవర్ n ప్లస్ 1 హోల్ పవర్ n ఓపెన్ చేయండి చెప్తారు బై దీనికి పవర్లో 1 బై n ప్రధానికి పవర్ 1 బై n స్ప్లిట్ చేసుకుంటాను n పవర్ n హోల్ పవర్ 1 బై n n పవర్ n హోల్ పవర్ 1 బై n తర్వాత n పవర్ 1 బై n ఇంటూ x పవర్ n హోల్ పవర్ 1 బై n. ఈ పవర్ 1 బై n ని ఇక్కడ 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 4 ప్లేస్లో వరుసగా స్ప్లిట్ చేసుకుంటూ వచ్చాము. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ n n క్యాన్సిల్ అయిపోయి మిగిలినంత n ప్లస్ 1 బై ఇక్కడ n n క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఎంత n ఇంటూ ఇక్కడ n n క్యాన్సిల్ అయిపోయి ఎంత x బై n పవర్ 1 బై 2. ఓకేనా. సో దాని కంటిన్యూషన్ ఇక్కడ చూద్దాం. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 బై n. n ప్లస్ 1 నుంచి n కామన్ తీయండి. ఇక్కడ n ప్లస్ 1 నుంచి n కామన్ తీస్తే ఎంత వస్తుంది 1 ప్లస్ 1 బై n బై n ఇంటూ ఎక్స్ బై n పవర్ 1 బై n. ఇప్పుడు జాగ్రత్తగా లిమిట్ అప్లై చేయండిగా. లిమిట్ 1 అంటే 1 ప్లస్ లిమిట్ 1 బై n అంటే 0 ఇంటూ ఎక్స్ అలాగే ఉంటుంది బై లిమిట్ n పవర్ 1 బై n అంటే 1. సో మొత్తం ఆన్సర్ ఎంతండి ఎక్స్. సో లిమిట్ n పవర్ 1 బై n వాల్యూ మళ్ళీ ఎక్స్ వచ్చింది. అది లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 మళ్ళీ ఈ ప్రాబ్లంలో మెన్షన్ చేయలేదు. దే గివెన్ ఓన్లీ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 మాత్రం ఇచ్చారు కానీ అది లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 మెన్షన్ చేయలేదు. కాబట్టి కంక్లూజన్ ఏం రాస్తారు మనకేమో ఈ లిమిట్ n పవర్ 1 బై n వాల్యూ డైరెక్ట్గా ఎక్సే వచ్చింది. అది లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 తెలియదు.
సో therefore by root test sigma వాడు ఇచ్చింది n+1 whole power n by n power n+1 into x power n is convergent ఎప్పుడు if x less than 1 and divergent ఇదే పుట్ట if x greater than 1. ఓకే సో కంప్లీట్గా ఈ 8 కూడా మన యంత్ర టెస్ట్ మీద ప్రాబ్లమ్స్. వీటి ముందు ఆడి మన ప్రీవియస్ క్లాస్లో ఒక 5-6 లెక్కలు చూసుకుంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఈ యంత్ర టెస్ట్ మీద థియరం ఉంటుంది, ఆ థియరం చూద్దాం. ఓకేనా, ఇక యంత్ర టెస్ట్ తర్వాత మనకు మిగిలిన ఏంటంటే ఇంకా 3 మిగిలియండి. ఆ 3 ఏంటంటే డిఎన్ఎం వర్సెస్ రేషియో టెస్ట్ ఒకటి, రాబియస్ టెస్ట్ ఒకటి, అబ్సల్యూట్ కన్వర్జెన్స్. ఈ 3 కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్గా మనకి సిరీస్ చాప్టర్ అయిపోతుంది, అంటే సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, జాగ్రత్తగా మీరు ఏ రోజుకి ఆ రోజు నోట్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా, ఏ రోజుకి ఆ రోజు రాయడం కాకుండా ఆ రోజు మీరు మోస్ట్ ప్రాబబ్లీ వాటిని ఒకసారి సరే రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన యూనిట్ ఈ సెమ్ 4 రియల్ అనాలిసిస్ అనేది చాలా హెవీ లెంతీ సిలబస్. ఓకేనా, సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి.